రెసిపీ చాలా టేస్టీగా ఉండే 6 కప్ స్వీట్. దీన్ని కొబ్బరి మైసూర్ పాక్ అని కూడా అంటారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటేంటో ఇప్పుడు చూసేద్దాం. మనకి 6 కప్స్ స్వీట్కి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 2 కప్స్ షుగర్. మీరు కనుక షుగర్ కొంచెం తక్కువగా వాడే వాళ్ళైతే 1.5 కప్ షుగర్ వరకు సరిపోతుంది. అలానే 1 కప్ పాలు, 1 కప్ నెయ్యి, 1 కప్ శనగపిండి అండ్ 1 కప్ తురిమిన కొబ్బరి. మనకి కొబ్బరి తురుముకోకపోయినా పర్వాలేదు, ముక్కలుగా చేసేసుకుని మిక్సీలో కూడా వేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకోవాలి. స్టవ్ మీద పెట్టకుండా నార్మల్గానే విడిగా ఒక కడాయి తీసుకుని దానిలోకి మనం తీసుకున్న 6 కప్స్ కూడా, అంటే 6 కప్స్తో ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదా, ఆ పదార్థాలు ఒకటొకటిగా వేసేసుకోవాలి. ఈ విధంగా పంచదార, పాలు, శనగపిండి, కొబ్బరి, నెయ్యి, అలానే ఇంకో కప్పు పంచదార కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలాగ అన్నిటినీ వేసేసుకున్నాక వీటిని అన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. శనగపిండి ఉండల్లాగా ఫామ్ అవ్వకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న పదార్థాలన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని స్టవ్ మీద పెట్టేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఉడుకుతున్నాక కింద అడుగంటకుండా ఉండడానికి మనం అస్తమానం కలుపుకుంటూనే ఉండాలి. ఇది మొత్తం దగ్గర పడేంత వరకు మనం దగ్గరుండి కలుపుకుంటూనే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా దగ్గర పడేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. మనకి ఒక 10 నిమిషాల్లో ఈ విధంగా బాగా అంటే దగ్గర పడిపోయి చిక్కగా అయిపోతుంది అన్నమాట. స్వీట్ దగ్గర పడేలోపు ఇలాగ ఒక పెద్ద ప్లేట్ తీసుకుని దీన్ని మొత్తం నెయ్యితో రాసేసుకోవాలన్నమాట. అంటే నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి, అంచులతో సహా మొత్తం స్ప్రెడ్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. మనకి స్వీట్ అంతా కూడా ప్యాన్ నుంచి ఈ విధంగా సపరేట్ అయ్యి పైకి వచ్చేస్తూ ఉంటుంది కదా. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగానే నెయ్యి రాసుకుని రెడీగా పెట్టుకున్న ప్లేట్లోకి దీన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మనం ప్లేట్లోకి సమానంగా, అంటే లావు సమానంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసేసుకున్నాక మెత్తగా ఉన్నప్పుడే ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. గట్టి పడిపోతే మనకి మళ్ళీ కట్ చేయడానికి అవ్వదు, అందుకని మెత్తగా ఉన్నప్పుడే ఈ విధంగా ఘాట్లులాగా పెట్టుకోవాలి. మీకు కనుక డ్రై ఫ్రూట్స్ బాగా ఇష్టం అనుకుంటే మనం ఆ 6 కప్స్తో మనం ఏమైతే పదార్థాలు వేసామో కడాయిలో ఇంకా ఆఖరిగా అయిపోతున్నప్పుడు గట్టి పడే టైంలో కొంచెం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని ఒకసారి కలుపుకుని దింపేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకున్నాక చల్లారేంత వరకు, గట్టిపడేంత వరకు మనం పక్కన పెట్టేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా మన 6 కప్ స్వీట్ రెడీ అయిపోయింది. ఇది 10 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది ఈజీగా చేసుకునే స్వీటే కాదండి, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. మరైతే ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. Thank you for watching. Please subscribe and tap the bell icon for more updates.